కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించాయని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఇప్పటికీ అనేక సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమించి విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో యూఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన ప్రభుత్వాలతో పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈరోజు యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు సిద్దిపేట కేంద్రంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలని చర్చిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యార్థులు ఆకాంక్షించినటువంటి కోరికలు విద్యా వ్యవస్థ ఈరోజు మారుతుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. ఆ పరిస్థితులు ఈరోజు తెలంగాణలో కనిపించట్లేదు. గత ప్రభుత్వం లాగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీలో ఈరోజు వీసీలు లేకుండా ఇన్ఛార్జ్ వీసీలతోటి ఈరోజు యూనివర్సిటీలు నడుస్తూ ఉంది. యూనివర్సిటీ విద్య అంటే పరిశోధన కేంద్రాలుగా ఉండాల్సినటువంటి విద్యా సంస్థలు ఈరోజు అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ఈరోజు విద్యార్థులకు వసతులు లేకుండా, అనేక రకాల ఇబ్బందులతోటి, మెస్ లేకుండా అనేక రకాల ఇబ్బందులతోటి ఈరోజు యూనివర్సిటీలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సమస్యల నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆ ప్రభుత్వ యూనివర్సిటీలని వదిలేసి నీరుగారుస్తూ యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అనేక విద్యారంగ సమస్యల మీద, సంక్షేమ హాస్టల్ సమస్యల మీద చర్చించి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందని చెప్పేసి రాష్ట్ర కమిటీలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వం యొక్క అత్యంత క్రూరమైన ఆలోచనతోటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అండదండలతోటి అద్దె భవనంలో ఎలాంటి వసతులు లేని అద్దె భవనంలో విద్యార్థులకు హాస్టల్ కేటాయించడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యాల పాలవ్వడం, చావులకు కారణంగా గత ప్రభుత్వం అవలంబించింది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం అనేక కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తున్నాం, అనేక కార్యాలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు బంగారు తెలంగాణకు, సమాజ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి విద్యార్థులకు ఇప్పటికి కూడా సొంత భవనాలు కేటాయించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ భావించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.